Attention please. టీ20 వరల్డ్ కప్లో పాల్గొంటాం కానీ ఇండియాతో ఆడేది లేదని పాకిస్తాన్ జట్టు మెలిపెట్టడం విడ్డూరంగా ఉంది. ఇది మూర్ఖత్వం కాక మరొకటి కాదు. ఓడిపోతామని తెలిసే భయపడుతూనే బాయ్కాట్ అని అది పాటెత్తుకుందా? సరే, సుడి తిరిగి సెమీస్కి పాక్ వచ్చిందనుకోండి, అప్పుడు కూడా ఇండియాతో ఆడేది లేదని మొరాయిస్తారా? ఏ రకంగా చూసినా నష్టపోయేది పాక్ జట్టే. ఈ అడ్డగోలు డ్రామా నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్ పోటీల్లో ఇండియా విజయావకాశాలు ఎంతవరకు ఉన్నాయో చూద్దాం. ఏదైనా ప్రతిష్టాత్మక అంతర్జాతీయ టోర్నమెంట్ నిర్వహిస్తే సెమీస్, ఫైనల్స్ ఎక్కడో ముందుగానే ప్రకటిస్తారు. ఈసారి 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి నెల 8 వరకు జరిగే టీ20 ప్రపంచ కప్ పోటీలకు ఆ ఆనవాయితీ తప్పింది. అందుకు కారణం ఎవరో తెలుసా? పాకిస్తాన్. క్రితంసారి 2024 జూన్లో టీ20 ప్రపంచ కప్ పోటీలకు వెస్టిండీస్, అమెరికా జంటగా ఆతిథ్యం ఇచ్చాయి. తాజా ప్రపంచ కప్ పోటీల నిర్వహణ బాధ్యత ఇండియా, శ్రీలంకలది. టీ20కి సంబంధించి ఇది 10వ ప్రపంచ కప్. ఇందులో మొత్తం 55 మ్యాచ్లు జరగనున్నాయి. మొత్తం 20 దేశాలకు చెందిన జాతీయ జట్లు పాల్గొంటున్నాయి. 20 టీముల్ని 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏ జట్లు ఇండియా, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్తాన్. గ్రూప్ బి జట్లు ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్. గ్రూప్ సి జట్లు ఇంగ్లాండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, ఇటలీ, నేపాల్. గ్రూప్ డి జట్లు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. 4 గ్రూపుల్లో టాప్ 2 జట్లు సూపర్ 8 దశకు చేరుకుంటాయి. ఈ 8 జట్లను 4 చొప్పున 2 బృందాలుగా విభజిస్తారు. సూపర్ 8 దశకు అర్హత పొందిన ప్రతి జట్టు తన బృందంలోని తక్కిన 3 టీములతో తలపడాలి. అలా ఆడాక 2 బృందాల్లోని టాప్ 2 జట్లు సెమీస్కి వెళ్తాయి. క్రితంసారి సూపర్ 8 దశకు చేరిన 2 గ్రూపులు ఏమిటో గుర్తున్నాయా? అప్పట్లో గ్రూప్ 1లో ఇండియా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. గ్రూప్ 2లో వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, అమెరికా నిలిచాయి. 2024 టీ20 సెమీస్ ఇండియా, ఇంగ్లాండ్ మధ్య, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగాయి. దక్షిణాఫ్రికాతో ఫైనల్ సమరంలో ఇండియా గెలిచిందని మీకు వేరే చెప్పనక్కర్లేదు. ఆనాటి ఫైనల్ మ్యాచ్ బార్బడోస్లో జరిగింది. ఇప్పుడు 2026 టీ20 ప్రపంచ కప్ గ్రూప్ బి పోటీలన్నీ శ్రీలంకలో నిర్వహిస్తారు. పాక్ జట్టు పాల్గొనే మ్యాచ్లన్నీ లంకలోనే జరుగుతాయి. ఒకవేళ పాకిస్తాన్ సెమీస్కి చేరితే ఆ పోటీ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతుంది, లేదంటే కోల్కతాలో. పాక్ జట్టు ఫైనల్లో అడుగుపెడితే వేదిక అహ్మదాబాద్ నుంచి కొలంబోకు మారుతుంది. ఒకవేళ పాక్, ఇండియా టీములు 2 సెమీఫైనల్స్ దశకు చేరి పరస్పరం తలపడితే ఆ పోటీకి కొలంబో ఆతిథ్యం ఇస్తుంది. పాకిస్తాన్తో కాక మరే జట్టుతోనైనా ఇండియా సెమీస్ ఆడాల్సి వస్తే ఆ పోటీ ముంబై నగరంలో జరుగుతుంది. పాక్ సెమీస్ చేరడంలో విఫలమైతే 2 సెమీఫైనల్ పోటీలకు కోల్కతా, ముంబై ఆతిథ్యం ఇస్తాయి. ఫైనల్స్ జరిగేది అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో. పాక్ జట్టు సాధించే జయాపజయాలను బట్టి వేదికలు మారిపోతాయన్నమాట. అందువల్ల తుది ఘట్టం దాకా ఉత్కంఠ తప్పదు. పాకిస్తాన్ లాగే తాము ఇండియాలో ఆడబొమ్మని బంగ్లాదేశ్ ఠలాయించింది. ఐసీసీ కఠిన వైఖరి మూలాన బంగ్లాదేశ్ పప్పులు ఉడకలేదు. ఇప్పటి వరకు పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా తలా ఒకసారి టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ సాధించాయి. ఇండియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ 2 కప్పులు సంపాదించాయి. ఇంతవరకు ఏ జట్టు మూడోసారి టీ20 ప్రపంచ కప్ నెగ్గలేదు. ఏ టీము వరుసగా 2 సార్లు విశ్వవిజేతగా నిలవలేదు. అందుకు విరుద్ధంగా ఇండియా ఈసారి ప్రపంచ కప్ సాధించుకొస్తుందా? విశ్వ విజేతగా నూతన చరిత్ర సృష్టిస్తుందా? ఇండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ముందంజ వేస్తాయని రాబిన్ ఊతప్ప లాంటి నిపుణులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆకాష్ చోప్రా వంటి వారు ఒక అడుగు ముందుకేసి ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య తుది సమరం జరుగుతుంది అంటున్నారు. 2007లో ధోని, 2024లో రోహిత్ గెలుచుకొచ్చినట్లే 2026లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియాను విశ్వవిజేతగా నిలబెట్టగలడా? ఈసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారత్ టీ20 జట్లో లేరు. శుభ్మన్ గిల్ ఎంపిక కాలేదు. విధ్వంసక ఆటగాడు అభిషేక్ శర్మ, పరుగుల వేటలో, వికెట్ కీపింగ్లో సంజూ శాంసన్, ఆపద్ బాంధవుడిగా తిలక్ వర్మ ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఎప్పటికైనా అగ్నిపర్వతంలా బద్దలై లావాలా ఉప్పొంగి ప్రత్యర్థి జట్లను ముంచేస్తాడని అభిమానులు పెట్టుకున్న ఆశలకు తగ్గట్లు సూర్యకుమార్ యాదవ్
ప్రతాపం చాటుతాడా? ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే చెలరేగితే దునియాలో నాణ్యమైన బౌలర్ అనే ఇమేజ్కి బుమ్రా, బౌలింగ్ చిచ్చర పిడుగులన్న పేరుకు హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా న్యాయం చేస్తే వికెట్ల వేటలో జంట తూటాలన్న విశ్లేషణలకు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ధీటుగా ఆడితే టీమిండియాకు తిరుగుండదు. అన్ని రోజులు మనవి కావు. అంచనాలు, వ్యూహాలు తలకిందులైతే అవతలి వాళ్ళు డామినేట్ చేస్తుంటే తక్కువ స్కోర్లకే పరిమితమైన, వేగంగా వికెట్లు కోల్పోయినా బెంబేలెత్తిపోకుండా వాషింగ్టన్ సుందర్, మళ్లీ వెలుగులోకి వచ్చిన ఇషాన్ కిషన్, రింకు సింగ్ వంటి వారి అక్కడికొస్తే ఇంకేం కావాలి? తొట్రుపడినా నిలువునా కుంగిపోకూడదు. బ్యాటింగ్లో తడబడినా బౌలింగ్లో రెచ్చిపోవాలి. బౌలింగ్ మందకొడిగా సాగినా బ్యాట్తో మెరిపించాలి. అందుకు తగ్గట్లు ఎదిరిపక్షం బలాబలాలకు అనుగుణంగా మన జట్టు కూర్పు ఉండాలి. వ్యూహాలు పదును తేలాలి. ఇలాంటి అంతర్జాతీయ పోటీల్లో గెలుపు ఆషామాషీగా రాదు. తొలుత అనుకున్న వ్యూహం ప్రకారమే చివరికంటా వెళ్ళలేకపోవచ్చు. మారాలి, మారుతూ ఉండాలి, మార్చుకుంటూ సాగాలి. ప్రత్యర్థికి మన మీద ఆధిక్యం దక్కనివ్వకూడదన్న పట్టుదలే ఊపిరిగా ఆటగాళ్లందరూ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రతిభా పాటవ ప్రదర్శనలో కలిసికట్టుగా కదం తొక్కితే జయం మనదే, ప్రపంచ కప్ మనదే. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.